వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిత శ్రావణి వ్లాగ్స్. అలా అయితే మేము చాలా సేపటి వరకు స్నానాలు చేస్తూ ఉన్నాము. నేను మా సిద్ధు అలాగే మా అక్క వాళ్ళందరూ కూడా చాలా సేపటి వరకు అలాగే స్నానం చేస్తూ ఉన్నాము. ఆ సూర్యుడి క్లైమేట్ అవి ఇవి చాలా బాగున్నాయి. అక్కడి నుంచి మనకి కాశీ క్షేత్రం మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అలా స్నానాలు చేసేసిన తర్వాత, అంటే ఈ వీడియో స్నానం చేయకముందు అలా గుర్రంలో ఒక రౌండ్ వేసేసాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా మనం శివుడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనానికి వెళ్దామని మన ఫోన్స్ మొబైల్స్ అన్నీ కూడా లాకర్లో పెట్టి లాక్ చేసుకోవాలి. ఎక్కడ లాక్ చేసుకుంటున్నామో కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ అక్కడికి వచ్చి మనం కలెక్ట్ చేసుకోవాలి. ఏమీ కూడా అలో లేదు లోపలికి. అదే మన కాశీ టెంపుల్ అనమాట. కానీ మనం వెళ్ళడానికి ఇంకో రూట్ ఉంది. అలా మనం వెళ్తూ ఉండగా చాలా మంది మన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, మేము తొందరగా దర్శనం చేయించేస్తాము, 500 రూపీస్ ఇవ్వండి పర్ పర్సన్ అని అడుగుతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళనైతే చూస్ చేసుకోకండి. దాని బదులు కంటే మనమే వెళ్ళి డైరెక్ట్గా క్యూ లైన్లో ఉంటే తొందరగా దర్శనం అయిపోతుంది. చాలా వరకు అదే బెస్ట్. మేమైతే అలా దర్శనం చేసేసుకొని నెక్స్ట్ అయితే అలా స్ట్రీట్లో నడుచుకుంటూ కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. చాలా చిన్న చిన్న ఇరుకైన సందులు, కానీ చాలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ప్రతి స్టెప్కి ఒక్కొక్క షాప్ అనేది ఉంటుంది, చూస్తున్నారు కదా. మొత్తం అక్కడైతే చాలా మంది, అసలు గోడలు ఎలా ఉంటాయంటే అంత ఘోరంగా ఉంటాయి. మనం టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు. అలా మేము కూడా షాప్స్ స్ట్రీట్స్ అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. మా వాళ్ళంతా కూడా అలా అందరినీ వచ్చి రాని హిందీలో అందరితో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా అయితే బాగుంది మాకు ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, వచ్చి రాని హిందీలో అయితే అందరితో మాట్లాడడం. మీరు కాశీ వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడి ఎలా మేనేజ్ చేస్తారో, ఒకవేళ హిందీ రాకపోతే కామెంట్లో మనకి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టిన వీడియోలు మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి. చూస్తున్నారుగా, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అలా వస్తుండగా పూలు, పండ్లు, పాలు అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. లోపలైతే మనకు మంత్రించి ఒక దారం కూడా ఇస్తారు. ఎలాంటి దుష్ట శక్తులు, చెడు అనేది మన దగ్గరికి రాకుండా అక్కడైతే కడతారు పూజ చేసి. మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎంత బాగా అయితే పెయింటింగ్ వేసారో గోడ పైన. కానీ చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడే టెంపుల్ అనుకుంటున్నాము, కానీ ఆ టెంపుల్ కాదు. అసలు మొత్తం అక్కడంతా కూడా ఇల్లులే ఉన్నాయి. అందులో మనం టెంపుల్ ఏది అని కనుక్కోవడమే చాలా పెద్ద కష్టం అనమాట. నేనైతే గమనిస్తున్నా ఎక్కడొస్తుంది టెంపుల్ అని. కానీ అలా వెళ్తూ ఉండగా అంటే మనకు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది కదా. సో అక్కడ వెళ్తూ ఉండగానే మనకి టెంపుల్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు అంటే, వాక్ చేసుకుంటూ వెళ్ళారా లేకపోతే రిక్షా పట్టుకొని వెళ్ళారో కామెంట్ చేయండి. అదే మన కాలభైరవ టెంపుల్. అలా కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని మేమైతే ఇలా ఒక తాతగారు రిక్షా అనమాట. అంటే నేను ఎక్కే ముందు అయితే చూడలేదు, పాపం ఆ తాతగారికి హ్యాండ్ అయితే లేదు. వీడియో తీసాక నేను చూసుకున్నాను లేదనేసి. చాలా కష్టపడి తొక్కారు, మాకైతే అయ్యో అనిపించింది. అలా రిక్షాలో అయితే మా సిస్టర్ వాళ్ళందరితో కలిసి దిగేసాము. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. మొత్తం ఎంత బాగా టెంపుల్ని అయితే రీకన్స్ట్రక్షన్ చేశారు కదా, సగం వరకు చాలా బాగా చేశారు. అక్కడ వెళ్తూ ఉండే దారిలో మనకి ఇలా ఒక చిన్న శివలింగం లోపల ఉంటుందన్నమాట. దిగి మనం వెళ్ళి చూడాలి, చాలా బాగుంటుంది. అలా వెళ్ళిపోయాం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే మేము ఈరోజు లాస్ట్ డే అనమాట. అందుకనేసి షాపింగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. అలా షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. అలా షాపింగ్ కాశీకి కూడా ఒకసారి అంతా చూసేసి మెమరీస్ అన్నీ ఫిల్ చేసేసుకుందాం అనేసి అలా వెళ్ళాం. మేముండే రూమ్ అయితే ఇక్కడ పైనే చూస్తున్నారు కదా. మేమున్న దగ్గర నుంచి అయితే కొంచెం దగ్గరే, షాపింగ్కి కానీ వెళ్ళడానికి, టెంపుల్కి వెళ్ళడానికి అన్నిటికీ కొంచెం దగ్గరగా ఉండేలాగే చూస్ చేసుకొని మేమైతే బుక్ చేసుకున్నాం రూమ్స్. చూస్తున్నారుగా, ఇది ఒక్కటే దారి ఈ ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళడానికి. అబ్బో చాలా బుడదగా ఉంది. ప్లస్ అది దాటడానికి మాకు మ్యాక్సిమం 1/2 hour పైనే పట్టింది. అలా నంది సర్కిల్ వచ్చేసింది అనమాట. కాశీలో ఇది నంది సర్కిల్ చూస్తున్నారు కదా.
చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మనకు తప్పకుండా కాశీ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. అలా షాపింగ్కి అయితే వెళ్ళిపోదామా? మీరు కూడా చూసేయండి. శారీస్ షాపింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని అక్కడ వెళ్ళేటప్పుడు చాలా మంది పిలుస్తారు, చూడండి చూడండి అని. కాటన్ శారీస్ తీసుకునే వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు కొనుక్కునేటప్పుడు శారీస్ చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసి తీసుకోండి. ఎందుకంటే శారీ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము అలాగే మోసపోయాము. మేమైతే 4-5 శారీస్ దాకా తీసుకున్నాము. తీరా ఇంటికి వచ్చాక చూస్తే ఏమో 5 మీటర్స్ కంటే తక్కువ ఉంది వితౌట్ బ్లౌజ్. అసలు సరిపోలేదు. అందుకని మీరు కూడా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా తీసుకుందామని చాలా చూసాము. ఎన్ని షాప్స్ తిరిగామంటే ఒకటికి 10 షాప్స్ అయితే తిరిగాము. తిరిగిన ప్రతి షాప్లో కూడా 500 లేనిదే బ్యాంగిల్ సెట్ అయితే మీకు దొరకదు కాశీలో. ఎందుకంటే మేము ప్రతి దగ్గర వెళ్ళి చూసాం కాబట్టి అయితే చెప్తున్నాము. ఇక్కడ చాలా చీప్గా దొరికేది ఏంటంటే టాప్స్ అండి. ఓన్లీ టాప్సే. మీకు 7:30, 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటాయి. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి డ్రెస్సెస్ అనేవి. మేమైతే మ్యాక్సిమం ఒక 30 టాప్స్ పైనే కొనుంటాము. అంటే నేను ఒక్కటే కాదు, మా సిస్టర్స్ వాళ్ళు కూడా కొన్నారు. చాలా బాగుంటాయి అనమాట. 100 రూపీసే స్టార్టింగ్ ప్రైస్. చాలా బాగుంటాయి. ఇంకా తక్కువ ప్రైస్కి కూడా వస్తాయి. మీరు చూస్ చేసుకోవాలి. దాంట్లో క్వాలిటీ అన్నీ కూడా మీరు చూసుకొని తీసుకోండి. చాలా బాగుంటాయి. బట్ 2-3 మంత్స్ యూజ్ అండ్ త్రో లాగా అలా వేసుకొని తీసేయడానికైతే బాగా వాడుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే గంగాహారతి అయిపోయింది. కాశీలో ప్రతి రోజు జనాలు ఉంటారండి. కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే గంగాహారతి అయితే అయిపోయింది. అందుకే అంతమంది జనాలు వచ్చారు. చాలా షాపింగ్ చేయాలని అయితే వెళ్ళాము, కానీ అంత షాపింగ్ అయితే కుదరలేదు. సో వెళ్ళే రోజు కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి మేమైతే తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.